ధర్మానికి సంబంధించిన కార్యకర్తలు కాబట్టి అందరూ సహకరించాలి ప్లీజ్. అందరూ కూడా వేదికకు నిర్మాణం రావాలి. హిందూ దయచేసి అందరూ కూడా వినాలి. మెయిన్ రోడ్ ఏదైతే ఉందో శివాజీ చౌరస్తకు మెయిన్ రోడ్, ఆ రోడ్డు కూడా మొత్తం ఖాళీ చేయాలి ప్లీజ్. అందరూ కూడా दशरथ नंदन तुझको प्रणाम, अंजनी पुत्र जय श्री हनुमान। रवि चक्री रवि आ बारी के मंदिर అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి రోడ్ ఖాళీ చేయాలి ప్లీజ్. దయచేసి ఎవరు ఉండదు. చక్రీ దండొచ్చునా సంగ బాలకృష్ణ ఎవరు కూడా రవి 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 దయచేసి ఆ బాలికలు దాని వల్ల లోపలికి ఎవరు పోలేదు. ఇక్కడ నుంచి పేర్లు అనౌన్స్ చేసిన వాళ్ళు విగ్రహాలు పోతారు. ఇప్పుడిప్పుడే మన కార్యక్రమానికి సంగ బాలకృష్ణ దీనికి ఒక ఎజెండా ఉంది. దాని ఒక నిమిషం నన్ను వచ్చిందా రవి భారత్ మాతాకి వచ్చిందా సంగ బాలకృష్ణ మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి
రవి గాజులు రవి కృష్ణాపురం సర్పంచ్ భరత్ భాను మా బ్యాడ్జ్ అలంకరణ చేసినటువంటి ఇక్కడ పంపించాలి. అందరూ కూడా సన్మానం చేసేందుకు అవకాశం ఉంది. గణమైన పీఠిక వీరత్వపు పయన ప్రయాణం హిందుత్వపు విజయ కిరీటం శౌర్య పరాక్రమ సాహస వీరుడు హైందవ సామ్రాజ్యపు అగ్రగణ్యుడు దైవారాధన త్రిగుణ సౌరభుడు ధార్మిక దాత్రికి దౌత్యనందనుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మీరు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనలే. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అభినవ శ్రీరాముడై అతిలుత బలధాముడై అతివలకు ఆరాధ్యుడై పురుషుల సౌధామి అయి సకల కళా సౌశీల్యుడై సామూహిక జన బాంధవుడై సమరమ్మున సాగిన శరమై శరణాగత వత్సలుడై పరిపాలన సౌలభ్యాన్ని పరిపూర్ణంగా వించను ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ శకమవతరించింది శ్రేష్ఠ సంస్కృతి విరసిల్లింది కపిల ధ్వజం రెపరెపలాడింది అహంకారమే అంతమయ్యింది అధికారమే సొంతమయ్యింది అసమానతలను అరికట్టింది అభ్యున్నతి అదిరింది ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరూ ఛత్రపతి శివాజీ మహారాజు మరిగే రుద్రనేత్రుడు మొగలాయిల పతనపు యమకింకరుడు కాషాయ వర్ణపు కాగల జ్వాలపు నిరంకుశత్వపు నిరాకారుడై కథన రంగమున కదం తొక్కెను ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్. జై భవానీ జై భవానీ జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామీజీ గారికి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి అయినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మనకు గత 30 సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నెలకొల్పాలంటే ఈ గ్రామంలో ఎన్నో ఇబ్బందులు పెట్టి రకరకాల సమస్యలు సృష్టించినా కూడా ఈరోజు మా వెన్నంటూ ఉండి స్వామీజీ గారు ప్రోగ్రాం ప్రారంభించండి ముందుకోండి అని చెప్పడము, రెండవది మా వెన్నంటూ ఉండి ఈ ధన్వాడ గ్రామ ఆడపడుచు అయినటువంటి డికే అర్రమ్మ గారు అన్ని విధాలుగా మాకు సహకరించి ఈరోజు ఇంత వైభవంగా కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు శక్తినిచ్చినటువంటి డికే అర్రమ్మ మేడం గారికి ప్రత్యేకంగా ధన్వాడ గ్రామం తరఫున ఈ హిందూ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాత మళ్ళీ సన్మానం చేసుకోవచ్చు. ధన్వాడ సర్పంచ్ జ్యోతి రామచంద్రయ్య గారు సన్మానించాల్సిందే కోరుతా ఉన్నాను. అతిథులందరూ తొందర దయచేసి స్వయం వార్డు సభ్యులు విజయ్ కుమార్ కూడా వేదికపైకి వచ్చి సన్మానించాల్సిందే కోరుతున్నాను. చివరిగా మీతో తర్వాత ఎదురు దయచేసి అర్థం చేసుకొని ఆగండి. సమయం చాలా అవుతున్నది. వేరే వివిధ గ్రామాల నుండి వచ్చింది కాబట్టి అర్థం చేసుకున్నాల్సిందిగా కోరుతా ఉన్నాను.
కాదు మా నాన్నగారికి చెందాలి. నేను యాక్చువల్గా ఈ ఆర్టిస్ట్ని అయ్యాను అంటే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. నేను ఈరోజు ప్రపంచం నన్ను గుర్తించింది. ధన్వాడలో ఇది మా నాన్నగారికి చెందాలి. నాన్నగారికి ఒక నిమిషం ఇక్కడే ఉండడం. ఈ సంగీతం నాకు చెందాల్సింది కాదు, మా నాన్నగారికి చెందాల్సింది. నా ఊరిలో మా నాన్నకి చెందడం నాకెంతో గర్వకారణం. కరెక్టా మేడం? దయచేసి అందరినీ అక్కడ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. జై శ్రీరామ్. ఈ యొక్క విగ్రహదాత అయిన తను చేసిన వాళ్ళ నాన్నగారికి సన్మానం చేయాలంటున్నారు. ఇవాళ ధన్వాడ దద్దరిల్లిపోయినట్టే ఉంది. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే నిజంగా ఇక్కడికి రావడం అదృష్టం. దానికి కారకులైనటువంటి మా అక్క, స్థానిక పార్లమెంటు సభ్యురాలు డికేఆర్ నక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఉత్సాహంతో ఉన్న మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నటువంటి హిందూ వాహిని కమిటీకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ అక్కగారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్వామీజీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఇక్కడున్న ఉప సర్పంచ్ గారు, మరి నారాయణపేట వైస్ చైర్మన్ గారు, ఎంపీటీసీలు, మాజీలు, ప్రస్తుత కౌన్సిలర్లు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల ఆవిష్కరణకు వెళ్ళాం, కానీ ఇంత మంచి విగ్రహము ఇంత ఎత్తున ఇలాంటి కార్యక్రమాన్ని నేను ధన్వాడలో చూస్తున్నాను. ఈరోజు ఈ విగ్రహదాత అయినటువంటి విజయ్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తను చేసినటువంటి కార్యక్రమంలో తన తండ్రికి పేరు రావాలని కోరుకోవడం అనేది, ఆ తండ్రికి ఈయన కొడుకుగా పుట్టడం అనేది ఆ తండ్రి అదృష్టం అనేది తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం కూడా ఇష్టంగా భావిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఎక్కడున్నా మన ధర్మాన్ని మనము ఎంత ముందుకు తీసుకెళ్తే అంత భవిష్యత్ తరాలకి మనము సనాతన ధర్మాన్ని అందించిన వాళ్ళం అవుతాం. సాంప్రదాయం, సంస్కారం, ఎదుటివారి మంచి కోరడం, శ్రేయస్సు కోరడం, తాను బతుకుతూ 10 మందిని బతికించాలనే ఒక ఆలోచన సనాతన ధర్మం ఉన్న వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ సనాతన ధర్మాన్ని అనుసరించాలని కోరుకుంటూ, ఇతర ధర్మాలను మనం గౌరవిస్తూ మన ధర్మాన్ని మాత్రం అందరికీ పరిచయం చేస్తూ, భవిష్యత్ తరాలలో సనాతన ధర్మానికి, హిందూ సాంప్రదాయానికి ఉన్నటువంటి ఆ ఒక్క గొప్పతనాన్ని మనం తెలియజేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఈ యువతకు ముఖ్యంగా వివరిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో యువత ముందుంటే కానిదంటూ కార్యక్రమం ఏమి లేదు. ముందు మీరు వచ్చేస్తే, ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటే ఇలాంటి విగ్రహదాతలు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి కార్యక్రమానికి ముందుండి నడిపించడానికి హక్కున్నది. ఈ పార్లమెంట్లో ఎన్ని విగ్రహాలైనా పెట్టొచ్చు, ఇలాంటి కార్యక్రమాన్ని చేయొచ్చు. దానికి కారణం హిందూ ధర్మం, సనాతన సాంప్రదాయం. దాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీ యువత అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మరొక్కసారి అక్కకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారికి, పత్రికా విలేకరులకు అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్వాడ గ్రామంలో ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
కామారెడ్డి శాసనసభ్యులు కాట్రపల్లి వెంకట రమణారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన స్వామీజీ ఆదిత్య స్వామీజీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇంత గొప్పగా ఇంత ఘనంగా నిర్వహించినటువంటి వీర శివాజీ యువ సంఘానికి అందరికీ కూడా వీర శివాజీ ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని యువజన సంఘం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సంఘ సభ్యులందరికీ, హిందూ వాహిని పెద్దలకి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా గ్రామ మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలందరికీ కూడా, ధనవాడ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ముళ్లకు, పెద్దలకు, పిల్లలకు, మీడియా మిత్రులకు అందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ, మరి వేదిక ముందున్నటువంటి రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలబడతామని యువత పెద్ద ఎత్తున మన ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనం పని చేసుకుందాం. కార్యకర్తల్లో ఏమైనా చిన్నపన్న భేదాభిప్రాయాలు ఉన్న వాళ్ళకి సంజాయించి నచ్చజెప్పి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి అవసరం ఉందని మన శాసనసభ్యురాలు చెప్తే ఆమె కూడా అందరితో మాట్లాడి ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఈరోజు ఈ విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే సందర్భంగా మన శాసనసభ్యురాలు రాలేకపోయింది. వాళ్ళ ఆమెకు తను రాలేకపోయింది తన కొన్ని కారణాల చేత. మరి వారికి అందరికీ కూడా ఈ విగ్రహ స్థాపనకి ఇక్కడ ఎవరెవరైతే సహకరించిన వారికి అందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. శివాజీ యొక్క వీర శివాజీ యొక్క ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని నడి ఊర్లో మనం పెట్టుకున్నాం. ఇట్లకెళ్ళి వచ్చినా విగ్రహం చూసుకుంటా పోవాలి. మరి ఆ విగ్రహం చూసి రోజు ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పొందాలని, ఆ దిశగా మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు విగ్రహాన్ని బహూకరించిండు. దానం అంటే నేను బహూకరించింది అంటున్నా, దాట అంటలేను, బహూకరించింది అంటున్నా. ఎస్, ఈరోజు విజయ్ గారు ఎక్కడో పరాయి ఊరోడు కాదు, ఎక్కడ వాడో కాదు, తన సొంత ఊరు, మన ఊరు బిడ్డ. ఈరోజు కర్ణాటకలో పోయిండొచ్చు, అక్కడ వ్యాపారం చేస్తుండొచ్చు. ఒక కళాకారుడిగా గొప్ప కళను అన్ని ప్రాంతాలకు అందిస్తున్నటువంటి గొప్ప అటువంటి కళాకారుడు మన ఊరి వాడు అనడం మనకంతా కూడా గర్వకారణం. ఈరోజు వారి తండ్రి గారు అంటే వారి గౌరవాన్ని, వాళ్ళ తండ్రి గారికి వారు ఇచ్చినటువంటి గౌరవాన్ని, తండ్రికి ఏ విధంగా గౌరవించిండో విజయ్ గారు, అదే గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చదివించి పెద్దగా చేసి ఈరోజు ఆ స్థానానికి పోయినా అంటే నా తండ్రి కారణం దానికని, నా తండ్రికి సత్కారం చేయండి, నాకు కాదు అన్నారు విజయ్ గారు. వారి యొక్క గొప్ప గౌరవం, మన తండ్రికి ఇచ్చినటువంటి గౌరవానికి కూడా వారిని అభినందిస్తున్నాను. ఇటువంటి భవిష్యత్తులో కూడా పిల్లలు ఆ విధమైనటువంటి సంస్కారాన్ని, మన సాంప్రదాయం అంటే అదే మన సంస్కారం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు ముందు మనకి ఇంకా చేయడానికి ఆ భగవంతుడు శక్తి కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, గ్రామ పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, అనంతములకు అందరికీ, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రోజు ధన్వాడ ప్రజలందరూ ఒక స్ఫూర్తితో ఈ గ్రామాన్ని అభివృద్ధిలో భాగంగా నేను మీ పార్లమెంటు సభ్యురాలిగా, మీ ఊరి ఆడపడుచుగా నా శక్తి వంచన లేకుండా ఈ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, వీర శివాజీ, జై భవానీ, జై భవానీ,
రహీం భాయ్ ముందుకో. సజ్జా దండ మేడం మేము లేకుండా కూడా నీళ్లు పట్టడము అన్ని విజయాల విగ్రహానికి మేము లేకుండా కూడా నీళ్లు పడుతుండే దాన్ని అన్ని చేస్తుండే. అయినటువంటి విజయాలకు సన్మానం చేస్తాం. జై భవానీ, జై భవానీ. మనందరికీ తల్లి అయినటువంటి అమ్మ భారతి, భగవతి, జగన్మాత కూడా చేయకూడదాం. కొడదామా? కానీ గట్టిగా కొట్టాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మీ అందరికీ మొదటగా ఆశీర్వాదం. అలాగే గ్రామానికి చాలా దూరం నుంచి మనం పిలవగానే మనకు సమయం ఇచ్చి, కానీ ఇదంతా ఆషామాషిగా జరిగిన విషయం కాదు. శివాజీ మహారాజ్ ఇక్కడ రావడానికి మా హిందూ కర్తల యొక్క శ్రమ ఉంది, నిరీక్షణ ఉంది, త్యాగం ఉంది. 14 సంవత్సరాలు నేను ముంబై నుంచి వచ్చి గ్రామంలో ఆశ్రమాన్ని నెలకొల్పిన 2011 సంవత్సరం నుంచి మా రవి, చక్రి, మా సుదర్శన్ అన్న, మా విష్ణు అన్న, ఉమేష్ అన్న నాకు పరిచయం. ఏ సందర్భంలోనైనా ఏ కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా మేమున్నామని నా వెనుక నిలబడ్డటువంటి వీరులు వాళ్ళందరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. వారి మీద అసత్యపు ప్రచారాలు చేసినటువంటి ప్రతి విషయం నాతో పంచుకున్నారు. నాకు చాలా బాధేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళు విషజల్లేటటువంటి ఒక ఫ్యాక్టరీ కడతాం, పర్మిషన్ ఇవ్వమని అడిగిలేరు. తాపి 10 మంది కొంపలు నాశనం చేస్తాం, ఒక వైన్స్ పెట్టుకుంటాం, పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు అడగలేదు. 10 మందిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించేటటువంటి సంస్థ నెలకొల్పుతాం, మాకు పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు అడగలేదు. వాళ్ళు అడిగిందో తెలుసా? వాళ్ళు అడిగింది ఏమిటో తెలుసా? భరతమాత ముద్దు బిడ్డ కోసం అడిగారు, ఇక్కడ పెట్టుకుంటామని. వాళ్ళే ఇచ్చే సందర్భం ఒకటి వస్తుంది, మనం పెడతాం. తప్పకుండా మనం శివాజీ మహారాజుని ధన్వాడలో పెడతామని ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూర్చున్నాడు. మేము చెప్పేది ఒకటే, చూడండి, ప్రపంచవ్యాప్తంగా హిందూ అనేవాడు అద్భుతమైనటువంటి సమరసత భావం కలిగిన వాడు. హిందూ అనేవాడు సాక్షాత్తు కల్పవృక్షం అంతటి సమానుడు. హిందూ అనేవాడు ఎవనికి అన్యాయం చేయడు, ఎవని కడుపు మీద కాలు జాపడు. హిందూ అనేవాడు పెడతాడు తప్ప ఎవరిని అడిగేవాడు కాదు. అటువంటి ఈ హిందూ జాతికి వీర తిలకమైనటువంటి శివాజీ మహారాజు విగ్రహం పెట్టుకోవడానికి ఇన్నాళ్ళు నిరీక్షించాము. కాబట్టి ఇది మన దౌర్భాగ్యం. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు ఇంకొక విషయం కూడా తెలిసింది. ఒక గ్రామంలో శివాజీ విగ్రహం పెడతామని కార్యకర్తలందరూ పోతే అక్కడ లోకల్లో ఉండేటటువంటి నాయకులందరూ పెట్టనివ్వలేదట. ఇటువంటి పరిస్థితి మన సమాజంలో ఉండకూడదు. మనం పెట్టాల్సింది ఎవరిని గౌరవ ఒక పెద్ద పీఠాధిపతి, ఆయన పేరు కనుక ఈ స్టేజ్ మీద చెప్తే నాకే సిగ్గేస్తుంది. ఏమంటాడో తెలుసా? ఆధ్యాత్మికతను మొత్తం బాజారుకి తీసుకొస్తున్నావు అన్నాడు ఆయన. నేనేం చేశానని అంత మాట్లాడడంలో కొన్ని అంతరార్థం. ఇటువంటి దౌర్భాగ్యం ఉండడం వల్ల, ఇటువంటి దాస్యం వల్ల ఈ దేశం మన ధర్మంలో మన కార్యక్రమాలు చేసుకోవడానికి, మన వీరులను ప్రతిష్ఠించుకోవడానికి మనం పర్మిషన్లు అడిగేటటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనకు వచ్చింది. అసంఖ్యాకమైన ఋషిగణం ఉన్నది, అసంఖ్యాకమైనటువంటి యోగులు ఉన్నారు, సిద్ధ పురుషులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఎందరో దేవతలు ఉన్నారు. కోసుకొని తినేటోళ్ళకు కోసే దేవతలు ఉన్నారు, తాగే వాళ్ళకు తాగే దేవతలు ఉన్నారు, సాత్వికంగా ఉండే వాళ్ళకు సాత్విక దేవతలు ఉన్నారు. ఇంతమంది దేవతలు మనకున్నంగా
ఇంతమంది దేవీ దేవతలు మనకు ఉన్నాగా వేరే దేవుళ్ళతోనే మనకేం అవసరం? ఇది ఇంతకుముందు నేను చెప్పినటువంటి ధర్మద్రోహం ఇదే. ఎందుకోసం చెప్తున్నానంటే ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని. ధర్మం ఎప్పుడు కానీ బానిసత్వంలో పడిందంటే సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈనాడు మన ధర్మం బానిసత్వంలో ఉంది. ఏమిటో తెలుసా? మన దేవుళ్ళతో సత్యం లేదంట, మన దేవుళ్ళతో పవర్ లేదంట, వేరే దేవుళ్ళతో పోయి కందుర్లు చేసి రావడం. ఏం అవసరం? అవునయ్యా, నీకు పోసుకొని తినాలంటే ఎల్లమ్మ తల్లికి 100 ఆటలు పోయి. ఇక్కడ పక్కన రోడ్డు మీద సడక్ బాలమ్మ ఉంది. కొన్ని వేల మందికి సంతానం ఇచ్చింది అమ్మ. వేల మందికి బాలమ్మ కొయ్యిరి, లేదంటే మన బీరప్ప స్వామి గొయ్యిరి, మన మల్లన్న స్వామి గొయ్యి. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. నేను ఇంతకుముందే చెప్పాను, ధర్మం బానిసత్వం అయితే సర్వనాశనం అయిపోతాము. ఎందుకంటే ధర్మం మూలం, ధర్మం ప్రధానం జగత్. అది వేదం చెప్పిన మాట. ఎందుకోసం అంటున్నానంటే ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ దర్గాలకి కందుర్లు చేయవలసిన అవసరం వస్తే మహమ్మదీయులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, మనకు సంబంధం లేదు. వాళ్ళ దర్గాలకు వాళ్ళు పూజ చేసుకోకు. ఒకవేళ మసీదులో ప్రార్థనలు చేయవలసి వచ్చినా, మసీదుల్లో నమాజులు చేయవలసి వచ్చినా వాళ్ళు చేస్తారు. ఇంకొకటి, చర్చిలో ప్రార్థనలు చేయవలసి వచ్చినా, చర్చిలో ఏమన్నా పండగలు చేసుకోవాల్సి వచ్చినా క్రైస్తవులు చేస్తారు, మనకు సంబంధం లేదు. ఒకవేళ ఆ మసీదులకు, దర్గాలకి, చర్చిలకు మనకు సంబంధం ఉందని చెప్పే మగాడు ఎవడన్నుంటే వేదిక మీదికి రారు. సంబంధం వెంట్రుకంతా కూడా లేదు అని వేదాల ప్రకారంగా నేను నిరూపిస్తా. ఈ విషయం నేను ఎందుకోసం చెప్తున్నానంటే మన వాళ్లకు వేద కాలం నుంచి వేద ప్రమాణంగా ఋషులు మనకు ధారపోసినటువంటి సత్యం ఏంటో తెలుసా? భగవంతుడు ఎక్కడో లేడు, ఈశ్వరుడు సర్వంతర్యామి, అన్నిటిలో దైవత్వం చూడమని చెప్పాడు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఆధ్యాత్మికతతోనే మనకు నేర్పారు మన పెద్దలు. మనం వాళ్ళని మొక్కుతాం, మనం వాళ్ళని పూజ చేస్తాం, వాళ్ళు కూడా మన దేవుళ్ళ కాడుకొచ్చి పూజలు చేయమని చెప్పండి. వాళ్ళని కూడా మన ఎల్లమ్మ తల్లికి వచ్చి బోనం పెట్టమని చెప్పండి. పెడతారా? మనం ఎందుకు పోవాలి? మనకేం తక్కువైంది పోవాలి? పోని మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేని పిచ్చగాలమా, దేవుళ్ళు లేని పిచ్చగాలమా? మళ్ళీ ఎందుకోసం పోవాలి? పోవలసిన అవసరం మన పెద్దలకు వచ్చింది. ఎందుకో తెలుసా? బానిసత్వపు జీవితాలు మనం జీవించారు, భయంకరమైన జీవితం జీవించారు మన వాళ్ళు. అప్పుడు టెక్నాలజీ లేదు, కంప్యూటర్ లేదు, కరెంటు లేదు. బెదిరించి గొంతు మీద కత్తి పెట్టించారు కాబట్టి మన వాళ్ళు చేశారు. మన వాళ్ళు తెలియక తప్పు చేశారు, అజ్ఞానంతో తప్పు చేశారు, భయంతో తప్పు చేశారు. మనకిప్పుడు అవసరం లేదు. అవునా కాదా? చూడండి, సెకండ్ పాయింట్, మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇది లౌకిక దేశం, మేము కూడా భాయి అంటాం. శ్రీరామనవమి శోభయాత్రలో రాళ్ళేసిన వాడు ఎవడు? నిన్న శోభయాత్రలో చాలా ప్రాంతాల్లో రాళ్ళు వేశారు. ఎందుకోసం? వేయవలసిన అవసరం ఏమొచ్చింది? మేమేమన్నా మీ మతాలకు వచ్చి, మీ ప్రాంతాలకు వచ్చి మేము రాళ్ళు వేసామా? భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో హిందూ అనేవాడు ఒక్క మత కేంద్రం మీద రాళ్ళేశాడా? చూడండి, భాయి అనే నినాదం మీరొక్కటే పాటిస్తే సరిపోదు, మేమొక్కరమే పాటిస్తే సరిపోదు. ఇందరం కలిసి పాటించాలి, ఇద్దరం కలిసి జీవించాలి. దానికి మేము ఎప్పుడు స్వాగతిస్తాం. మీరందరూ మీ ధర్మాన్ని మీరు గౌరవించుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించుకోండి, మమ్మల్ని గౌరవించండి, మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. అవునా కాదా? అట్లంటైతే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు పాదాల సాక్షిగా మీరందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. ఇస్తారా? చేతులు పైకెత్తి పిడికిలు బిగించండి. ఈ రోజు నుంచి మేము ఎవరం కూడా దర్గాలకి కందుర్లు చెయ్యము. ఈ రోజు నుంచి మేము ఎవరం కూడా చర్చిలకి పోము. భారత్ మాతాకి. చూడండి, ఆగండి.
తిరస్కరించలేదు, అల్లాని తిరస్కరించలేదు. నేను అంటున్నది ఒకటే, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ పూజలు మీరు చేసుకోండి, మీ దేవుళ్ళని మీరు కొలుసుకోండి. మీరు మాతోనికి వస్తే మేము కూడా మీతోనికి వస్తాం. ఇది పరాశ్రీ స్వామి యొక్క నినాదం. ఇంకొక చిన్న మాట, లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే, ఈ మధ్యలో మాలాంటి పెద్దలు, ఇటువంటి ప్రముఖులు ధర్మం కోసం పోరాడుతుంటే మన వాళ్ళ మీద కొన్ని నిందలు వేస్తున్నారు. కాబట్టి ఈనాడు పంచభూతాలు, ప్రకృతి మన పక్షాన ఉన్నది. ఎందుకో తెలుసా? జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ఒక ఎగ్జాంపుల్, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన ఒక ఎగ్జాంపుల్. ఏమిటంటే, ఎవరి మీద బాంబులు వేస్తున్నారో ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి. దాడి జరిగింది ఏమిటి? ఎవరు చేశాడు? ఎందుకు చేశాడు? చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ చాలా మంది అంటారు బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు. 1947వ సంవత్సరంలో బీజేపీ అధికారంలో లేదు. అప్పుడు మత కల్లోలాలు జరగలేదా? ఒకవేళ ఆర్ఎస్ఎస్ అంతా ఇదంతా అనుకుంటారు. బంగ్లాదేశ్ లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, పాకిస్తాన్ లో ఆర్ఎస్ఎస్ లేదు కదా, అక్కడ ఎందుకు జరుగుతున్నాయి మరి మత కల్లోలాలు? ఎవడు సృష్టిస్తున్నాడు? ఇది మన వాళ్ళందరూ, మన భరతమాత గర్వించేటటువంటి ఒక వీరుడితో ఈనాటి తన్వాడకు పట్టిన మక్కిలంతా పోయింది. ఈ సుదినాన్ని మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మాకందరికి ఒక వేదికను పంచి మాతో మీకు ఇటువంటి సందేశాన్ని ఇప్పించినటువంటి హిందూ వాహిని కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మనకై సమయం ఇచ్చినటువంటి రమణారెడ్డి గారికి, డి కరుణమ్మ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, ధర్మం కోసం మాట్లాడు. నీ పార్టీ కోసం జీవితమే త్యాగం చేయి. నీ పార్టీ కోసం నీ ఆస్తులు మొత్తం రాసి, నీ పార్టీ కోసం నువ్వేమైనా చేసుకో, కానీ ధర్మం కోసం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తే వెంకటరమణారెడ్డి గారిని కానీ మన రాకేష్ రెడ్డి గారిని కానీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ అందరికీ